హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. ముందుగా రాజాది రాజా టీజర్ లాంటి ఈవెంట్స్కి విచ్చేసిన మీ అందరికీ కూడా హార్టియెస్ట్ వెల్కమ్. సో ముందుగా మా రాజా హీరో రిత్విక్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్. వెల్కమ్ టు తెలుగు సినిమా, కంగ్రాచులేషన్స్. సో మా తెలుగు ఆడియన్స్ అందరి తరఫు నుంచి, మా తెలుగు మీడియా అందరి నుంచి మీకు ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్ టు యూ. అండ్ మా ప్రొడ్యూసర్ మా బ్యూటిఫుల్ నిహారిక గారికి కూడా హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్. సో జస్ట్ టైటిల్తోనే ఆ రిచ్నెస్ ఎలా ఉంటుందో, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉంటుందో చూస్తేనే అర్థమైపోతూ ఉంది. అండ్ మా హీరోయిన్ విశాఖ గారికి హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ మా డైరెక్టర్ అనిల్ గారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ ఇవాళ చీఫ్ గెస్ట్లుగా విచ్చేసినటువంటి మా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్లు హను రాఘవపూడి గారికి అండ్ వివేక్ ఆత్రేయ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ మైత్రి రవి గారికి హార్టియెస్ట్ వెల్కమ్. సో అప్పట్లో రాజా, మొన్న మధ్య రాజా ది గ్రేట్, ఆ రెండు సినిమాలు ఎలా అయితే హిట్ అయ్యాయో ఈ రాజా ది రాజా కూడా అలాంటి సక్సెస్ కోవలోనే ఉంటూ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. సో మార్కే రాబిన్ గారి అద్భుతమైన మ్యూజికల్లో మనం ఈ సినిమాను సూన్ చూడబోతున్నాం. సో జస్ట్ ఇప్పుడు టీజర్ లాంచ్ కాబట్టి మన గెస్ట్లు అందరూ వచ్చేసారు. వాళ్ళ చేతుల మీదుగా టీజర్ని చూడబోతున్నాం. అక్కడ పైన మా డైరెక్టర్లకి మైక్ ఇచ్చేయండి అమ్మా. ఉందా? మా రవి గారేమో పైకి వెళ్ళకుండా ఇక్కడే కూర్చున్నారు. ఆయన సింప్లిసిటీ అంతే. ఇక్కడ సార్కి కూడా ఒక మైక్ ఇవ్వండి, అందరు కలిసి చెప్పేస్తారు. ఎస్ సార్, రాజాది రాజా టీజర్ లాంచ్ అని చెప్పేస్తే టీజర్ చూసేద్దాం. రాజాది రాజా టీజర్ లాంచ్. రాజాది రాజా టీజర్ లాంచ్. Yes, here we go. Rajadi Raja teaser on screen, please.
వావ్! రిత్విక్ గారు అస్సలు ఎక్కడా కూడా మీరు కొత్త హీరోలాగా అనిపించలేదు. చాలా ఈజ్ తోటి ఫ్రెష్ లుక్‌లో కనిపించారు. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్. గట్టిగా టీమ్ 'రాజా ద రాజా'కి క్లాప్స్ అండి ఒక్కసారిగా. అండ్ అటు క్లాస్ లుక్‌లోను, ఇటు మాస్ లుక్‌లోను చాలా ఎనర్జిటిక్‌గా కనిపించారు. ఒక పక్క లవ్, ఎమోషన్ అండ్ అలానే సీనియర్ అండ్ వర్సటైల్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అన్నిటినీ చూడబోతున్నాం. అండ్ స్పెషల్‌గా మార్కే రాబిన్ గారి మ్యూజిక్ అదిరిపోయింది. అండ్ రవికిరణ్ గారి విజువల్స్ అండ్ అనిల్ గారి స్క్రీన్ ప్లే. సో చూస్తుంటే పక్కా మహారాజుగా టీం అందరూ కూడా నిలవబోతున్నారని అయితే అర్థమైపోయింది. సో సూన్ మనందరం కూడా థియేటర్స్లో చూడబోతున్నాం. అండ్ మా నిహారిక గారి రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ మామూలుగా లేదు. ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్సెస్ కూడా చాలా అందంగా ఉండబోతున్నాయని అయితే అర్థమైపోయింది. అండ్ మా బ్యూటిఫుల్ హీరోయిన్ విశాఖ గారు చాలా క్యూట్గా కనిపిస్తూ ఉన్నారు. సో బృందావన్ క్రియేషన్స్ బ్యానర్పై నిహారిక గారు ప్రొడ్యూసర్గా, రవికిరణ్ గారి సినిమాటోగ్రఫీలో, మార్కే రాబెన్ గారి మ్యూజికల్లో, సాయిబాబు గారి ఎడిటింగ్లో, అనిల్ గారి డైరెక్షన్లో మనం ఈ సినిమాని చూడబోతున్నాం. సో రిత్విక్ గారు, విశాఖ గారు అండ్ మంజు భార్గవి గారు, సో గుడ్ టు సీ యూ హియర్. చాలా ఆనందంగా ఉంది. చాలా కాలం తర్వాత మిమ్మల్ని ఇక్కడ కలుసుకోవడం. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో ఆవిడని చూసాము. అండ్ మేము మధు గారిని అండ్ గగన్ బాబు గారిని ఇలా బోల్డ్ అంతమంది యాక్టర్స్ని చూడబోతున్నాం. అండ్ అలానే నరేష్ విజయ్ కృష్ణ గారిని. సో ఇంతమంది సీనియర్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ని మన కూడా రాజాది రాజాలో చూడబోతున్నాం, ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. సో ఈ టీం మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా డిఓపి రవికిరణ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో ఈ సినిమాకి అద్భుతమైన విజువల్స్ అందించినటువంటి రవికిరణ్ బోయిడపు గారిని సాధారణంగా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే ఎడిటర్ సాయిబాబు గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. And now let me invite actor Gagan Babu garu also to please join the stage. And recentగా దండోరాతో బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి మా మ్యూజిక్ డైరెక్టర్ మార్కే రాబిన్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో ఈ సినిమాలో కూడా అద్భుతమైన మ్యూజిక్ అందించారు మార్కే రాబిన్ గారు. సో రీసెంట్గా అద్భుతమైన గద్దర్ అవార్డుని కూడా అందుకున్నారు దండోరా సినిమాకి గాను. సో ఇప్పుడు ఈ సినిమాలో కూడా అద్భుతమైన మ్యూజిక్ని అందించినటువంటి మా మార్కే రాబిన్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే మా యాక్ట్రెస్ మంజు భార్గవి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో మంచి మంచి పాత్రల్లో మన అందరికీ కనిపించినటువంటి మంజు భార్గవి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో నిన్నే పెళ్ళాడతా, శంకరాభరణం ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో మంచి పాత్రల్లో ఆవిడ్ని చూసాము. అండ్ అలానే ఈ సినిమాతో ప్రొడ్యూసర్గా లాంచ్ అవ్వబోతున్నటువంటి మా ప్రొడ్యూసర్ నిహారిక గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఐ రిక్వెస్ట్ నిహారిక దాసరి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. And now let me invite our heroine Vishaka Diman garu to please join the stage. So ఈ సినిమాలో మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టరైజేషన్తో మన అందరినీ పలకరించడానికి రాబోతున్నటువంటి ఆర్ బ్యూటిఫుల్ హీరోయిన్ విశాఖ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ అనిల్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఆర్ డైరెక్టర్ అనిల్ బోయిడపు గారిని టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలానే మధు గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే ఆదిత్య మ్యూజిక్ నుంచి మాధవ్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ రాజాది రాజా రిత్విక్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ చీఫ్ గెస్ట్ టుడే డైరెక్టర్ వివేక్ ఆత్రేయ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో కల్ట్ క్లాసిక్ సినిమాల్ని మనకు అందించినటువంటి వివేక్ ఆత్రేయ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలానే మా మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ హను రాఘవపుడి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. And now let me invite our producer Maitri Ravi garu also to please join the stage. And alane ma versatile actor Manju Bhargavi garni వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నిహారిక గారిని ముందుగా గెస్ట్లకి బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రవి గారికి వివేక్ గారికి అండ్ అలానే హను రాఘవపూడి గారికి.
Sound off. Okay. Group picture for media. Photo op. Ritvik garu and Vishaka garu in the middle. Yeah. One step forward andi. Yes, here we welcome our director Nag Ashwin garu also to please join the stage. నిహారిక గారిని నాగ్ అశ్విన్ గారికి బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే సార్, ఫోటో అప్. వన్ స్టెప్ ఫార్వర్డ్ అండి, వన్ స్టెప్ ఫార్వర్డ్. ఒక పిక్చర్ అండి, గెస్ట్లు, హీరో హీరోయిన్, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అండి. ఒక పిక్చర్, వన్ మోర్ పిక్చర్. యా. సేమ్ గ్రూప్ ఫర్ ద ఛానల్స్ అండి, ఫుల్ గ్రూప్ ఫర్ ద ఛానల్స్. ఓకే ఓకే. సో ముందుగా హీరో హీరోయిన్ ఒక పిక్చర్. ఓకే. సో ముందుగా మా మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ మైత్రి రవి గారితో మొదలు పెడదాం స్పీచ్. అందరికీ నమస్కారం అండి. కొంచెం లేట్ అయినా చాలా ఓపిక్గా వెయిట్ చేస్తున్న జర్నలిస్ట్ మిత్రులందరికీ నమస్కారాలండి. అలా ఇక్కడికి విచ్చేసిన మా పెద్ద డైరెక్టర్, మా కల్కి డైరెక్టర్, ఫౌజీ డైరెక్టర్, సరిపోదా సినిమాదం, వివేకాత్రేయ, వీళ్ళందరికీ పర్సనల్గా థ్యాంక్స్ అండి. కొంచెం రిక్వెస్ట్ చేసి అడిగిన దానికి ఎంతో బిజీగా ఉన్నా సరే దే షోడ్ దేర్ ఇంట్రెస్ట్ అండ్ చిన్న సినిమాని సపోర్ట్ చేయాలి అనే ఒక మంచి ఇంటెన్షన్తో వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అలాగే మా నిహారిక, నేను ఫస్ట్ చాలా చూడగానే ఎంతో రిచ్గా ఉంది రాజాది రాజా టీజర్ అనుకున్నాను. ఎందుకంటే ఎలాగో రిచ్గా ఉంటుందిలే, వాళ్ళ డాడీ రిచ్ కదా అనుకున్నా. ఇది చూసినాక వాళ్ళ డాడీ ఇంకెంత రిచ్ రా అనిపించింది, అంత రిచ్గా ఉంది. అండ్ జోక్స్ అపార్ట్ ఫ్రమ్ దట్ చాలా చాలా గ్రాండ్గా, రిత్విక్ కూడా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని అనిపించింది. అలాగే డైరెక్టర్ అనిల్కి, డిఓపి, నెక్స్ట్ రాబిన్ మ్యూజిక్ డైరెక్టర్, అందరూ దే హావ్ డన్ దేర్ జాబ్ వెరీ వెల్. సినిమా ఈగర్లీ వెయిటింగ్, డెఫినెట్గా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే ఇంకా ఇలాంటి సినిమాల్ని ఇలాంటి పెద్ద డైరెక్టర్లు వచ్చి సపోర్ట్ చేసినందుకు పర్సనల్గా చాలా థ్యాంక్స్ సార్. నాగ్ అశ్విన్ గారు కల్కి లాంటి హ్యూజ్ సినిమా తీశారు. అలాగే మా హను, ఫౌజీ ఎక్స్ట్రాడినరీ సినిమా.
డెఫినెట్గా మేము ఈ స్టేజ్లో మేము ఇంకా ఏ మెటీరియల్ వదలలేదు కాబట్టి ఇంకొంచెం మీకు దాని మీద ఇంకా గట్టిగా తెలియపోవచ్చు, కానీ వన్స్ వీ రిలీజ్ ద మెటీరియల్ అండ్ దట్ విల్ బీ సంథింగ్ ఎల్స్. వీఆర్ ప్రతి మచ్ కాన్ఫిడెంట్. అది ఎక్స్ట్రాడినరీ సినిమా. వేకాత్రే మొన్నే సరిపోదా శనివారం కొట్టాడు. అలాగే నెక్స్ట్ మేము మంచి 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 కథలతో ఉన్నాడు. హీఈస్ ద నెక్స్ట్ బిగ్ డైరెక్టర్. ఇదంతా మా పర్సనల్ స్టోరీ పక్కన పెడితే, కమింగ్ టు అవర్ ఫిలిం, ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ ఎవ్రీ వన్ హూ హ్యావ్ క్యాస్ట్ అండ్ క్రూ అందరూ చాలా బాగా చేశారు. నేను రెగ్యులర్ దీనిలో ఫాలో అవుతున్నాను ఈ సినిమాని. నిహారికతో టచ్లో ఉంటాను నేను. డెఫినెట్గా ఎప్పటికప్పుడే ప్రోగ్రెషన్ అంతా చెప్తా ఉన్నారు. మా టీం కూడా ఉన్నారు, సాయి కానీ రాధాకృష్ణ గారు, వీళ్ళందరూ. సినిమా అయితే డెఫినెట్గా ఇప్పుడు చూసిన క్వాలిటీలో ఎలా అనిపించిందో త్రూఅవుట్ ద సినిమా మీకు అదే క్వాలిటీలో అదే దీనిలో బెస్ట్ పర్ఫార్మెన్స్లతోనే ఉంటుంది. ఈ సినిమా డెఫినెట్గా బాగా ఆడి మా రిత్విక్ కానీ డైరెక్టర్ కానీ అందరికి మంచి పేరు వచ్చి వాళ్ళు ఇంకా వాళ్ళ కెరీర్ దీంతో బిగిన ఇంకా చాలా చాలా ముందరకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే దీని వెనమాల పిల్లర్లా నిలబడిన మా నిహారికకి, వాళ్ళ డాడీకి, వాళ్ళ హస్బెండ్కి అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. సో లాంగ్ వే టు గో. ఆల్ ద బెస్ట్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెంటల్ మదిలో బ్రోచేవారు ఎవర్రా అంటే సుందరానికి వంటి క్లాసిక్ సినిమాల్ని అందించినటువంటి మా వివేక్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ చాలా బాగుంది. రిత్విక్, వెల్కమ్ టు తెలుగు సినిమా. నాకు నిహారిక గారు కలిసి ఇన్వైట్ చేయడానికి పిలిచినప్పుడు షీ వాజ్ ఆల్ టాకింగ్ అబౌట్ హర్ బ్రదర్ కంప్లీట్లీ. అంటే ఇన్స్టా పిక్ చూపిస్తున్నారు అది ఇది. అంటే ఒక తమ్ముడి మీద ఎంత ప్రేమ ఉంటుందో ఒక అక్కకి అని చెప్పి అనుకున్నాను అప్పుడే. బట్ ఇది చూసిన తర్వాత ఇది నాకు నెక్స్ట్ లెవెల్ అండి. ది వే షీ డింట్ ఈవెన్ థింక్ అబౌట్ ఫర్ 1 సెకండ్. అంటే ఎంత ప్రేమ ఉందో ఆ బడ్జెట్ మొత్తం వచ్చేసరికి పెట్టేసినట్టు అనిపించింది. సో ఫర్ ఆల్ ది సపోర్ట్ దట్ షీ హాస్ గివెన్ టు హర్ బ్రదర్, ఈ సినిమా తనకున్న ప్యాషన్ కానీ లేకపోతే తనకి వాళ్ళ బ్రదర్ మీద ఉన్న లవ్ కానీ లాట్ ఆఫ్ ఎక్లర్ట్స్గా అండ్ ఒక మంచి అప్లాస్గా అండ్ మనీగా కూడా కన్వర్ట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ విషెస్ టు ది టీమ్ అండ్ డైరెక్టర్ అనిల్ గారికి. అండ్ మార్క్ స్వరూప్ నీ గురించి నేను చాలా చెప్తుంటాడు యాక్చువల్గా. అండ్ కంగ్రాట్స్ ఫర్ దండోరా అండ్ డిఓపి ఫర్ ది ఎంటైర్ టీమ్ అండ్ వైశాఖ హీరోయిన్. ఫర్ ఎవ్రీ వన్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు సీతారామం వంటి మంచి సినిమాతో మనకి హిట్ అందించినటువంటి మా డైరెక్టర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హను గారు. హలో అండి. ఈ సాంగ్ ఒకటి చూశాను నేను యాక్చువల్గా, మీకు ఎవరికి తెలియదు. దినేష్ ఒకసారి నాకు సాంగ్ చూపించాడు దీంట్లోది. ఇట్ వాస్ ఆస్ట్రక్. చాలా చాలా బాగుంది. ఈ సినిమా పేరు నాకు తెలియదు కానీ ఆ రోజు జస్ట్ 1 month బ్యాక్ చూసా. చాలా బాగా అనిపించింది ఆ రోజు. నేను ఈరోజు మళ్ళీ ఇక్కడ చూస్తున్నా. చాలా ఈజీ ఉంది. రిత్విక్, ఆల్ ద వెరీ బెస్ట్, కంగ్రాచులేషన్స్. అనిల్, చాలా బాగుందండి మీ వర్క్ కూడా. అండ్ నేను చాలా హ్యాపీ మంజు భార్గవ్ గారిని ఈరోజు ఇలా స్టేజ్ మీద కలవటం. మేడం, నేను చాలా పెద్ద ఫ్యాన్. శంకరాభరణం ఈజ్ ఆల్ టైమ్ మై ఫేవరెట్ ఫిలిం. వెరీ హ్యాపీ టు సీ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఒక మహానటి, ఒక ఎవడే సుబ్రహ్మణ్యం, ఒక కల్కి, అండ్ ఇప్పుడు నెక్స్ట్ కూడా మరొక బ్లాక్ బస్టర్తో మన అందరినీ పలకరించడానికి రాబోతున్నటువంటి నాగ్ అశ్విన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ నమస్కారం అండి. ఇది జాతిరత్నాలు ఈవెంట్ కాదు, ఇది రాజా ఈవెంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ. ఇది మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి, లిటరలీ అంకుల్ అండ్ మా ఫాదర్. నా చిన్నప్పటి నుంచి నేను లిటరలీ ఐ గ్రూ అప్ విత్ దెమ్. అండ్ నేను రుత్విక్ని పెరగడం చూశాను. సో ఐ సీన్ హిమ్ త్రూ ఆల్ డిఫరెంట్ స్టేజెస్ అండ్ యునో సంగీత్లో డాన్సులు, చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్, ప్లేస్, ఫిలిం స్కూల్. సో ఐవ్ సీన్ అ బిట్ ఆఫ్ హిస్ జర్నీ. And through that whole journey, Manodi dedication and how he didn't get disheartened or give up or anything, and he kept trying. And I think
yeah, the only sure way to succeed is to not stop trying, and that's what you have. And I'm very happy to be here. And Uncle and Niharika, great job. ఇంత పెద్దగా ఆర్గనైజ్ చేశారు, ఇంత పెద్దగా చేశారు, ఇంత కష్టపడి పుట్టింగ్ ఎవ్రీథింగ్ టుగెదర్. ఐ ఇంకా ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ ద టీజర్. కొంచెం లేట్గా వచ్చాను, ఫ్యామిలీ ఫంక్షన్ లాగా, బట్ మీరు ప్లేడ్ అగాను. ఓకే, గ్రేట్. నమస్కారం అండి, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్ టు ద హోల్ టీమ్. అండ్ ఐ థింక్ దిస్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ అ జర్నీ. గుడ్ లక్ గైస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, ఇప్పుడు డిఓపి రవికిరణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు నిహారిక మేడం గారికి, రిత్విక్ గారికి, డైరెక్టర్ నా తమ్ముడు అనిల్కి థ్యాంక్స్ చెప్తున్నాను. మా హీరో గారితో వర్క్ చేయడం చాలా బాగుంటుంది. ఏ రోజు ఏ ఒక్క ఫ్రేమ్లో కూడా అయింది ఇది ఫస్ట్ సినిమా అన్న ఫీల్ నాకు ఎప్పుడు కలగలేదు. అంత బాగా యాక్ట్ చేస్తారు ఆయన. అండ్ మా టీం అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. మిగతా టెక్నీషియన్ అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఓకే, సో ఇప్పుడు మా మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కే రాబిన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఈ సినిమా రాజాది రాజాకి సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ అలాగే గెస్ట్గా వివేక్ గారికి అండ్ నాగ్ గారికి అండ్ హను రాఘపూడి గారికి, సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఈ సినిమా మేము ఆల్మోస్ట్ ఒక 3.5 years నుంచి చేస్తున్నామండి. ఈ 3.5 yearsలో రాజాది రాజా ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ గారు, సార్ రియల్లీ ఐ హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీ పేషెన్స్ ఎక్కడ మీరు తగ్గకుండా ఒక మంచి క్వాలిటీ సినిమా జనాలకు ఇవ్వాలని మీరు ఎంతో ఒక స్ట్రగుల్ అవుతూ టు మేక్ దిస్ ఫిలిం. I really appreciate you, sir. And Niharika garu, your production is fantastic. It's very international, and you will see that epic visuals ay gaani movies lo chaala interesting untundi. And అందరు ప్రెస్ వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, రుత్విక్ ఈజ్ అ న్యూ హీరో ఇన్ దిస్ టౌన్. ప్లీజ్ హెల్ప్ హిమ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ హిమ్. వీ నీడ్ యువర్ సపోర్ట్. రుత్విక్ నీడ్స్ యువర్ సపోర్ట్. ప్రెస్ అందరికీ ఐ రిక్వెస్ట్ దిస్. అండ్ అలాగే ఆదిత్య, వి గేవ్ టు ది ఆదిత్య లేబుల్. అండ్ థ్యాంక్స్ నిరంజన్ అన్న అండ్ మాధవ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ the cast and crew, I really thank them, and best wishes. And దీంట్లో కార్తిక్, శ్వేతా మోహన్ అండ్ చాలామంది సింగర్స్ పాడినరు. అండ్ మనోజ్ లిరిక్స్ అండ్ కేకే గారు లిరిక్స్ రాశారు. అండ్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. నెక్స్ట్ మేము సాంగ్స్ రిలీజ్ చేయబోతున్నాం. అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మంజు భార్గవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అమ్మ, చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని ఇక్కడ ఇలా కలుసుకోవడం. సో గుడ్ టు సీ యూ. సభకి నమస్కారం. వేదికను అలంకరించిన మా పిక్చర్ క్రూకి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ రోజున ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ దట్ దిస్ ప్రొడక్షన్, దిస్ మూవీ ఈస్ మూవింగ్, బికాస్ I have seen Niharika and her brother struggling so much during the shootings, during the drawbacks, ups and downs. And by God's grace, they have succeeded to bring it forward and get it to the audience. Congratulations, and wish you all the best. And they deserve every good thing for this movie. And I'm sure God's blessings are always with them, because they are good souls, they are good human beings, and they deserve the best, and I wish them all the best. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా ప్రొడ్యూసర్
బృందావన్ క్రియేషన్స్ ద్వారా రాజాది రాజా అంటూ మన అందరినీ పలకరించడానికి సిద్ధమైపోయినటువంటి నిహారిక దాసరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇవాళ రేపు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు కూడా హీరోయిన్ల లాగా ఉంటున్నారు ఏంటో. నమస్కారం అందరికీ. ఇక్కడికి వచ్చేసిన అతిథులందరికీ, మీడియా మిత్రులందరికీ a big thank you, and my dear family and friends who are here to support us. Weekday రోజు like అన్ని వర్క్ పక్కన పెట్టేసి you've come to support us, movie Rajadi Raja, and hero Rutvik and the entire team. Thank you so much. I just want to say, indaka Vivek Athreya garu annaru kada, when I showed Rutvik's profile, so not just like a brother, but I feel there's too much talent in him to become an actor. So he loves, since childhood, he's always been, doing dramas and dance and all that. So, మేము ఎప్పుడు ఇంకా డాడీ అనేవారు అనమాట, ఏంటి వీడు యాక్టర్ అవుతాడా ఏంటి అనేసి. సో దెన్ వీ వర్ ట్రయింగ్ టు డివియేట్ హిమ్ ఫ్రమ్ యాక్టింగ్, బట్ దెన్ హీ స్టక్ టు హిస్ ప్యాషన్ అండ్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ అండ్ హీ వర్క్డ్ every day. I think that passion kept him wherever he is right now, and whatever he has done, it's just brilliant. It's not just the love or emotion, but ఇప్పుడు నేను ఒక ప్రొడ్యూసర్గా చెప్తున్నాను, my hero will rock it because he has seen from ground level, I really think ante anta kasituni he did, he used to work hard so much, get up in the morning at 3:30, and then he used to set his lifestyle. I think as a human being I feel that వీడు ఏంటి అసలు ఇలా చేస్తున్నాడు ఇదంతా అని, but during the shoot or anything I never saw him like a brother or anything, but he's done, and I've seen him like a hero. Okay, ఈ హీరో ఈ సీన్ ఇది బాగుంది, బాగాలేదు అని అంటే I tell it that okay, this is not going to work out, and I've gained good confidence, and I really think he will definitely. And media mitrulandarki and press ki, I'm sincerely asking you all to support him. So that's it. Thank you. థ్యాంక్ యూ నిహారిక గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా ప్యూరెస్ట్ సోల్, మీతో మాట్లాడుతుంటే అర్థం అవుతుంది. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమాతో మంచి పేరు, మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఇప్పుడు మా బ్యూటిఫుల్ హీరోయిన్ విశాఖ దేమన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వెల్కమ్ టు టాలీవుడ్. Good evening, everyone. First of all, standing here, I feel exhilarated, really. I've heard you're supposed to feel nervous, but I'm really happy. Well, I would like to start by thanking one person specifically, Mahadev. I think because of him today I'm here, and wherever I go in life, it'll only be because of him. He's my father, my friend, my mentor, my angel. So thank you, Mahadev. I think aap hamesha hain mere saath. I would also like to thank our chief guests for today. Your presence here really means a lot to us. So thank you so much for gracing this occasion with your presence. And I would also like to thank Niharika ma'am and Anil sir for believing in me that I could play Adhya, कि मैं उनकी आध्या बन सकती हूँ, और मैंने अपनी तरफ से पूरी कोशिश की. उन्होंने मुझ में बिलीव किया, मेरे सपनों को उड़ान दी. उसके लिए थैंक यू सो मच. और मैं कितना भी थैंक यू करूँ कम है उनका. So lastly, I would like to thank my hero. He's the biggest support system, my pillar throughout the shoot. He's been there. He's really hardworking. I've learned so much from him.
हर दिन हम शूट पे आते थे और कुछ ना कुछ मैं उनसे हमेशा सीखती हूँ. He's very, very hardworking, definitely, but also very talented. And he's one-man show. सब कुछ आता है इनको. इनसे डांस करवा लीजिए, एक्टिंग करा लीजिए, गाना थोड़ा थोड़ा. So I see him like in another 10 years maybe, like a pan-Indian star, and he deserves it. So guys, please, when the movie comes out, it's a humble request. I feel a lot of love for all of you. Please come and watch our film and give us all that love. And I'm sure you're going to enjoy it. I promise you're going to enjoy the film when you watch it. It's a very family-oriented film. You come to the theaters and you forget about the outside world and try to live our magic with us. Yes? Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడే విచ్చేసినటువంటి మా గగన్ బాబు గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎంత బిజీ అయిపోయారంటే ఆయన సినిమాకి ఆయన ఈవెంట్కి లేట్ వచ్చేంత బిజీ అయిపోయారు. సో ఓదెలాలో చూసాం, పుష్పాలో చూసాం, అండ్ ఇప్పుడు ఆయన్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సారీ ఫర్ కమింగ్ లేట్. సో నాకు రాజాదిరాజాతో ఉన్న అసోసియేషన్ చాలా స్పెషల్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. గ్రేట్ ప్రొడ్యూసర్ మిస్టర్ నిహారిక గారు చాలా క్లోజ్గా మూవ్ అయ్యేవాళ్ళు మొత్తం సెట్లో. సో మేజర్లీ ఆవిడ ప్రొడక్షన్లో చేయడం చాలా హ్యాపీ. అండ్ అనిల్ గారు, యువర్ సూపర్ సార్. అంటే కథని చాలా బాగా ఓన్ చేసుకుని చెప్పడం, బికాస్ చాలా క్లిష్టమైన కథ ఇది. జనరల్గా మనం ఎప్పుడు చూసే రెగ్యులర్ కథలు లాంటి కథ కాదు. సో దాన్ని చాలా బాగా ఓన్ చేసుకుని చాలా బాగా ఎక్స్ప్రెస్ చేశారు. సో హ్యాపీ సార్ వర్కింగ్ విత్ యూ. అండ్ ఐ వాంట్ టు టెల్ అబౌట్ రిత్విక్. రిత్విక్, యు ఆర్ అమేజింగ్. బికాస్ అంటే ఈజ్ అది ఫస్ట్ ఫిలిం, బట్ ఆయన పెడుతున్న కష్టం మాత్రం చాలా చాలా ఎక్కువ. యాక్చువల్లీ గోల్డెన్ స్పూన్. బట్ రియల్లీ అంటే కొన్నిసార్లు అంటే కొంచెం మీకు చెప్పినట్టు కొంచెం క్లిష్టమైన నెరేషన్ ఉన్న సినిమా ఇది, అండ్ బిగ్ స్పాన్ ఉన్న సినిమా ఇది. అలాంటప్పుడు ఫస్ట్లోనే హ్యూజ్ క్యాన్వాస్, బ్యాక్ సైడ్ చాలామంది ఆర్టిస్ట్, జూనియర్ ఆర్టిస్ట్ అందరూ ఉన్నప్పుడు, సో వెన్ వీ వాంట్ టు డెలివర్ బిగ్ డైలాగ్స్, it needs a lot of guts. But Ritvik, even though in any number of takes in a same enthusiasm, same passion, though he used to deliver the whole dialogues. Amazing. The first film nu ila chestunna ante I can't believe it. So I used to feel so happy when working with Ritvik. So thank you so much. Andarki kuda oka pedda feast lanti cinema avutundi Rajadi Raja, and మీ అందరూ బాగా లైక్ చేస్తారని, అండ్ ద హోల్ టీమ్ మేమందరం మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఒక డిఫరెంట్ కథతో రాజాది రాజాని మనకు అందించబోతున్నటువంటి డైరెక్టర్ అనిల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన పత్రికేయ మిత్రులకి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ, అండ్ మన చీఫ్ గెస్ట్లకి చాలా థ్యాంక్స్. లైఫ్లో మనం ఒక గోల్ అనుకొని దానికోసం సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అది సాధించే ప్రయత్నంలో వెనకడుగు వేయాల్సి వస్తుంది, ఆగిపోతాము. ఎన్ని సిచ్యువేషన్లు వచ్చినా ఏంట్రా ఇది అని మనం అనుకుంటుంటాం. కానీ యూనివర్స్ మన కోసం ఒక స్పేస్ ఫిక్స్ చేసి ఉంటుంది. నా కోసం యూనివర్స్ ఫిక్స్ చేసిన ప్లేస్ రాజాది రాజా. ఈ సినిమాలో పార్ట్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ నిహారిక గారికి, మా హీరో రుత్విక్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ నిహారిక గారి గురించి చెప్పాలంటే, ఈ స్క్రిప్ట్ రెడీ అవుతున్న దగ్గర నుంచి ఈ స్క్రిప్ట్ స్కేల్ గురించి ఆలోచించకుండా మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. అండ్ మేకింగ్లో కూడా ఎక్కడా కూడా మాకు ఇది లేదు అనకుండా ప్రతిరోజు కూడా మా బ్యాకప్ ఉండి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు టీమ్కి. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ రుత్విక్ గారు, ఫస్ట్ డే రుత్విక్ గారిని కలిసినప్పుడే ఒకటి అర్థమైంది, తనకి సినిమా అన్నా యాక్టింగ్ అన్నా ఎంత ప్యాషన్ ఉంది అని. సో అది నేను రోజు గమనిస్తూనే ఉన్నాను.
స్క్రిప్ట్ డిస్కషన్లో కూడా ప్రతిరోజు తను మాతో టైం స్పెండ్ చేసేవాళ్ళు. ఏ రోజుకి ఆ రోజు రాజ్ అనే క్యారెక్టర్ని ఎలాగా మలుస్తున్నామో తను కూడా ఆ రాజ్ అనే క్యారెక్టర్లోకి వెళ్ళడానికి ప్రయత్నించారు. ఖచ్చితంగా తను చేసిన హార్డ్ వర్క్ మాత్రం చాలా గ్రేట్. రుత్విక్ గారు, మీరు తెలుగు ఇండస్ట్రీకి ఒక కొత్త నటుడిగా ఈరోజు పరిచయం అవుతున్నారు. కానీ ఇతని జర్నీ మీరు చూస్తారు, సెలబ్రేట్ చేస్తారు. ఇతనితో పాటు మీరు కూడా ఇతని సినిమాల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. అండ్ మా హీరోయిన్ విశాఖ ధీమాన్ ఆద్య క్యారెక్టర్కి చాలా సూటబుల్. తను పెర్ఫార్మెన్సే కాదు, యాక్టింగ్లో చాలా బాగా చేశారు. చాలా థ్యాంక్స్. అండ్ మిగతా సాయి కుమార్ గారు, నరేష్ గారు, మంజు భార్గవ్ గారు, అవసరాల శ్రీనివాస్ గారు, చాలామంది ఉన్నారు ఆర్టిస్టులు. వాళ్ళందరితో పనిచేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మా క్రూ మార్క్ గారు 4 అద్భుతమైన పాటలు ఇచ్చారు. ఖచ్చితంగా ఒక గ్రేట్ ఆల్బమ్ అవుతుంది ఇది. మీరందరూ కమింగ్ ఫ్యూచర్లో వినబోతున్నారు పాటలన్నీ ఒక్కొక్కటిగా. థ్యాంక్ యూ మార్క్ గారు. అండ్ మా డిఓపి మా అన్నయ్య, యాక్చువల్గా ఇంట్లో పెద్దగా డిస్కషన్లే ఉండవు మాకు సినిమా తప్పించి. ఇంక ఈ స్క్రిప్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రతిరోజు ఈ సీను ఏ సీన్ ఎలా తీయాలి తప్పించి ఇంకొక డిస్కషనే లేదు. థ్యాంక్ యూ అన్నయ్య, షూట్లోనే కాదు లైఫ్లో కూడా నేను అనుకున్నందుకు. అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ నాతో పాటు చాలా కష్టపడ్డారు. థ్యాంక్ యూ గాయస్ అందరికీ. అండ్ మిగతా క్రూ అందరికీ అండ్ మిగతా అందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మా వెరీ ప్యాషనేట్, వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ డౌన్ టు ఎర్త్ ఆ రాజా రుత్విక్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ మూమెంట్ కోసం నేను ఎన్నో ఇయర్స్ వెయిట్ చేశాను. ఫస్ట్లీ ఇక్కడ విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ, చీఫ్ గెస్ట్గా వచ్చిన రవి సార్, నాగి సార్, ఆత్రేయ సార్, హను రాఘుపూడి సార్, అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. గెస్ట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, మమ్మల్ని బ్లెస్ చేయడానికి ఇవాళ. అండ్ మొదలుగా నేను నన్ను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను అగైన్. ఐఎమ్ రుత్విక్ అండ్ నేను రాజాది రాజా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకి దగ్గర అవుతాను అండ్ పరిచయం అవ్వబోతున్నాను. అండ్ సినిమా అంటేనే ఒక డ్రీమ్. ఆ డ్రీమ్లో నేను జస్ట్ ఒక స్మాల్ ఇంగ్రీడియంట్, కానీ నా అంత గట్టిగా మా అక్క నన్ను నమ్మి, డైరెక్టర్ అనిల్ అండ్ ఆల్ ది యాక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామ్యాన్, ఆల్ కోస్టార్స్, టెక్నీషియన్స్, మా అందరినీ మీరు కలిసి బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఎంతో అనుకున్నాను, ఎంతో మాట్లాడతానని, కానీ మేము అందరిని చూసాక, టీజర్ చూసాక ఇంకా మాటలు లేవు నాకు. నన్ను ఒక యాక్టర్గా మీరు అందరూ గుర్తిస్తారని, మీడియా వాళ్ళందరూ, ఆడియన్సెస్ అందరూ నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. రాజాది రాజా సినిమా జర్నీ డెఫినెట్లీ ఒక మంచి మెమరబుల్ జర్నీ విత్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. కానీ ద బెస్ట్ వన్, ఇంతకన్నా నేను అడగలేనేమి. Lastly but not the least, to my parents who are sitting up there, వాళ్ళని నమ్మి సపోర్ట్ చేసి, ఎవ్రీ స్టేజ్ దే వర్ దేర్. ఏది ఉన్నా మెయిన్లీ నన్ను, నా క్రాఫ్ట్ని నమ్మారు. నాకు అదే విధంగా ఆడియన్స్, మీడియా వాళ్ళు అందరూ నన్ను, నా క్రాఫ్ట్ని నమ్మి సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారని ఫ్యూచర్లో ఈ మూవీ ద్వారా
అనేది కోరుకుంటున్నాను. అండ్ మీకు ఎలా అనిపించింది టీజర్? వన్స్ మోర్ ఈ After స్పీచ్ that, అయిపోయాక వేద్దాం. అండ్ ఈ టీజర్ చేసిన బాస్ సాయి కిషోర్ గారు, సాయి కిషోర్ గారు సాయి కిషోర్ గారు ఆయన బిజీ ఉన్నట్టున్నారు. సాయి కిషోర్ గారు హూ లెట్ దిస్ టీజర్ హ్యాపెన్. ఎడిటర్ గారు సాయి బాబా తెల్లారి గారు ఎక్కడున్నారు? సార్ రాలేదంట. బట్ హీస్ డన్ అమేజింగ్ జాబ్ ఇన్ ఎడిటింగ్. అండ్ మార్క్, రాజాది రాజా, 4 అమేజింగ్ సాంగ్స్ ఇచ్చాడు మార్క్. ఇంతకన్నా నేను నా డెబ్యూ ఫిల్మ్లో అడగలేను కూడా, అంత బాగున్నాయి. And I'm waiting for you all to listen to these songs very soon. And director Anil garu, wow, set మీద లిటరలీ నాకు నరేట్ చేసే ముందు ఇంత ఎన్నిసార్లు ఆలోచిస్తారంటే ఈ సీన్ ఇప్పుడు చేయొచ్చా లేదంటే తర్వాత చేయాలా అని. బట్ యువర్ డెడికేషన్, యువర్ హార్డ్ వర్క్, హ్యాట్స్ ఆఫ్ అనిల్ గారు. అండ్ నౌ ఐ కమ్ టు మై ఆల్ టైమ్ ఫేవరెట్ మంజు భార్గవి మ్యామ్. ఇట్ వాజ్ అ ట్రూ ఆనర్ షేరింగ్ ద స్క్రీన్ విత్ యూ. అసలు నేను అనుకోలేదు దట్ ఐ విల్ బి యాక్చువల్లీ యూనో షేరింగ్ సైడ్. మీ నీడ కూడా నాకు తెలియదు కానీ ఐ విల్ బీ అ పార్ట్ అని. బట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇట్స్ అండ్ అలాగే అమేజింగ్ యాక్టర్స్ ఉన్నారు మా దగ్గర. సాయి కుమార్ గారు, నరేష్ గారు, వా. సాయి కుమార్ గారు మాట్లాడితే మీ అందరికీ తెలిసిందే కదా, అసలు ఆ బేస్ వాయిస్ తోటి మాట్లాడి నానా అనేసరికి లిటరలీ ఆ సెట్లో అసలు టెన్షన్ అసలు ఏం డైలాగ్ ఎలా చెప్పాలి ఏందో అసలు మొత్తం మర్చిపోతాను. కానీ హీ లిటరలీ మేడ్ మీ ఫీల్ లైక్ హోమ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ నరేష్ సార్ అమేజింగ్ పర్సన్. అందుకే నట సమ్రాట్ అని పేరు వచ్చింది సార్కి. I think the best father-son bond that you all will see. And then tarvata Rajeshri ma'am na mother character chesaru, and we have one scene, amazing scene. I think you all will, shed tears in that scene definitely. And to all the technicians and to all the ADs, Bhargav, Chaitanya, Shiva, co-director Venkat, andarki thank you so much. Thank you to all the HMUA department, andarki. And Shravanti garu, you're doing amazing as anchor. Thank you so much. And Ravi garu వెళ్ళిపోయారు కదా, మైత్రి రవి సార్ వెళ్ళిపోయారు. ఓన్లీ నాగశ్విన్ గారు మాత్రమే టీజర్ చూడడం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. నాగ్యాన్య, థ్యాంక్ యూ సో మచ్ for coming here, for gracing this occasion. I couldn't ask for anything more, definitely. And hope you'll always bless me, my sister, my entire team, whichever, film we do. But for now, Raja Adi Raja. And yeah, thank you all so much for coming. And andarki namaste, Jai Hind. థ్యాంక్ యూ సో మచ్ రిత్విక్ గారు. వీ ఆల్ కెన్ ఫీల్ యువర్ ఎమోషన్. వెల్కమ్ టు తెలుగు సినిమా అగైన్. మీరు అదరగొట్టబోతున్నారని అయితే అర్థమైపోయింది. అండ్ ఇంకొక 2 మాటలు మర్చిపోయారు మా ప్రొడ్యూసర్ గారు కంగారులో. మర్చిపోయాను. ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ మార్క్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్లీ మ్యూజిక్. అంటే అసలు వీ విల్ లైక్ లిటరలీ ఎంగ్రాస్డ్ ఇన్ హిస్ మ్యూజిక్. సో వీ విల్ కొంచెం ఏదన్నా ఇది వచ్చినా మాకు మీ ఫ్లేవర్ లేదు దీంట్లో అని వీ ఆల్వేస్ లైక్ ఐ రిమెంబర్ లైక్
so many times we had like, discussions over like, which kind of music he used to suggest. So many wonderful tunes. So I really, I can say that this movie is going to be a magical and a musical delight, a fun and entertaining movie with a tinge of fantasy. So I really hope you all enjoy. And Manju Bhargavi ma'am, thank you so much for your support. We know what we went through. It was like I felt like my mom was there on the set. Thank you, ma'am. Anil, thank you so much. Ravi, thank you so much. Thank you, Gagan. ఓ నేను అసలు మర్చిపోయాను, సారీ విశాఖ. అయ్యయ్యో, అసలు సిసలైన విషయమే మర్చిపోయారే. ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ. రియలీ రియలీ వెరీ టాలెంటెడ్ యాక్ట్రెస్, చాలా డెడికేటెడ్. ఇనిషియల్గా కొంచెం నేను ఎగతాళి చేస్తుండే తను మాట్లాడేటప్పుడు, బట్ అది కొంచెం సీరియస్ తీసుకుని నిజంగా నెక్స్ట్ టైం సెట్ మీదకి వచ్చినప్పుడు బాగానే డైలాగ్స్ నేర్చుకుని వచ్చింది. బట్ ఇట్ వాజ్ రియలీ రియలీ అమేజింగ్ వర్కింగ్ విత్ యూ. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ యూ గోన్ టు సీ మంచి కెమిస్ట్రీ మాది సినిమాలో డెఫినెట్లీ. అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఇక్కడ మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ అందరు ఇవాళ జాతిరత్నాలు అయిపోయారు, అందరు ఫుల్ ర్యాక్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అండ్ బ్లెస్ చేయడానికి వచ్చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. సో మరొకసారి ఇప్పుడు టీజర్ చూసేద్దాం. మీ అందరు కూడా ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్ అండి.